చెప్పు. కాకపోతే యుద్ధానికి వచ్చాక కర్ణుడి చేతిలో అర్జునుడు చావకుండా అర్జునుడి చేతిలో కర్ణుడికి చావు తప్పదని చెప్పు. భీముణ్ణి చంపుతానని దుర్యోధనుడు పాపం కంకణం కట్టుకున్నాడు. ఆ కంకణాలున్న చేతులు, కడియాలు వేసుకున్న కాళ్ళు విరుగుతాయని నేను చెప్పానని చెప్పు. భవిష్యత్ ఎలా ఉందో వాడికే తెలుస్తుంది. ద్రౌపదీదేవి ఒకప్పుడు నిండు సభలో కన్నీళ్లు పెట్టుకుంది. 18 రోజుల తరువాత ఈ దుర్యోధనుడి భార్యలు, దుశ్శాసనుడి భార్యలు, తక్కిన వాళ్ళ భార్యలు కన్నీళ్లు పెట్టుకుంటారని, తెల్ల చీరలు కట్టుకుంటారని నేను చెప్పానని చెప్పు అని ఈ విధంగా చెప్పి పంపేశాడు ఆయన. ఇక అక్కడ భీష్ముడు ఈ ఉలూకుడు అలా వెళ్ళాక, ఇప్పుడు నాకు కిరీటం నెత్తి మీద పెట్టి సేనాధిపతిగా బాధ్యతలని ఈ దుర్యోధనుడు ఇచ్చాడు. ఈ సైన్యాన్ని నడుపుతాను అనగానే, నడిపే ముందు ఎవరెవరు ఎటువంటి వాళ్ళు ఒకసారి చెప్పోయి తాత అన్నట్టిన. దుర్యోధనుడు మన వాళ్లలో ఎవరెవరు వీరులు, ఎవరు అతిరథులు, ఎవరు మహారథులు, ఎవరు అతిరథ శ్రేష్ఠులు, ఎవరు సమరథులు. ఇక్కడ రథం అంటే రథం ఎక్కి కూర్చోవడం కాదు సుమా. అతిరథుడు అంటే వెనుకంజ వెయ్యని పరాక్రమం కలిగినవాడు. అవసరమైతే 10,000 మందిని ఒక్కసారి చంపగలిగే సమర్థుల్ని అతిరథులు అంటారు. అలా కాకుండా ఎంత అంత అని కొలవడానికి వీలు లేని వాళ్ళు అతిరథ శ్రేష్ఠులు. సమరథులంటే కొంత తక్కువగా 1,000 మందితో అవసరమైతే యుద్ధం చేయగలరు. మహారథులంటే 2,000 మందితో యుద్ధం చేయగలిగేవాళ్ళు. తక్కువ సార్లు యుద్ధరంగంలో తిరోగమించేవాళ్ళు. ఎక్కువ సార్లు తిరోగమించేవాళ్ళు ఎప్పుడు కూడా అర్ధరథులు అనమాట. యుద్ధరంగంలో పారిపోవడం మొదలు పెడితే వాడు ఎంత బలవంతుడైనా వాడు అర్ధరథుడు. ఇవన్నీ నియమాలు ఆ రోజుల్లో. అందుకని ఈ దుర్యోధనుడు అడగ్గా, నా గురించి నేను చెప్పుకోకూడదు, అయినప్పటికీ నేను అతిరథ శ్రేష్ఠుణ్ణి. పరమపూజ్యుడు ఈ ద్రోణాచార్యుడు, అంత తేలిగ్గా ఆయన ఎవరూ వధించలేరు. ఆయన దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం వంటి అస్త్రాలున్నాయి. ఆయన అతిరథ శ్రేష్ఠుడు. ఇంక ఈ కృపాచార్యుడు చిరజీవి, ఆయన అతిరథుడే. ఇక ఆయన కొడుకున్నాడే ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ, అతన్ని ఎవరితో పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే అతనికి చావు లేదు, మహావీరుడు, వాడంతటి వాడు వాడే. అర్జునుడితో సరిచేయ తగిన వాడు ఇంచుమించుగా, పూర్తిగా చెప్పలేదు ఆయన, అర్జునుడితో పోల్చవచ్చు, అంతటి వీరుడు అతడు. అతడికి మృత్యువు లేదు రణరంగంలో. ఇంక ఈ శల్యుడు మహాబలసంపన్నుడు, ఒట్టి చేతులతో ఏనుగుల్ని విసరగలడు ఆయన. భీముడికి సాటి వచ్చే పరాక్రమం కలిగిన వాడు. ఈతడు కూడా అతిరథ శ్రేష్ఠుడే. ఇక ఈ శకుని అర్ధరథుడు. తక్కిన మహావీరులైన ఈ సైంధవుడు, దుశ్శాసనుడు వీళ్ళంతా కూడా సమరథుల కింద లెక్కొస్తారు. నీవు అతిరథుడి సందేహం లేకుండా. ఎందుకంటే నీవు అంత తేలిగ్గా యుద్ధరంగంలో పారిపోవు బయటికి. ఇలా అందరి గురించి చెప్పుకొచ్చాడండి. చివరికి వచ్చి కర్ణుడు చూస్తున్నట్టు, మరి నా సంగతో అని, నువ్వు అర్ధరథుడివి అన్నాడు ఆయన. ఒళ్ళు మండిపోయింది. నేను అర్ధరథుడున్నా, నేను అర్ధరథుడిని అన్నాడు పళ్ళు పట్టపట్టుకొరికి. అర్ధరథుడని ఎవరినంటారో నీకు తెలుసు కదా కర్ణ. నువ్వు అర్జునుడి చేతిలో 3 సార్లు ఓడి పారిపోయావు. ఒకటి స్వయంవరంలో, రెండోది గంధర్వుల చేతిలో ఓడి పారిపోతే అప్పుడు అర్జునుడు వచ్చి దుర్యోధనుడిని రక్షించాడు. మొన్న గోగ్రహణంలో పారిపోయావు. 3 సార్లు ఒక వీరుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసి వాడి చేతిలో పారిపోయిన కారణం చేత అవసరమైతే పారిపోవడానికి జంకవు గనక, బొంకడానికి కూడా జంకవు గనక నువ్వు అర్ధరథుడివి అనగానే, అందుకే ఈ మూర్ఖాతి మూర్ఖులతోటి కలిసి నేను యుద్ధానికి రానన్నది. క్వచ భీష్మో గతవయా మందాత్మా కాలచోదిత. గతవయా అంటే అర్థం తెలుసుగా, ఆయువు తీరినవాడు, ముసలాడు, రిటైర్ అయిపోయిన వాడు ఇతడు. అటువంటి ఈ భీష్ముడెక్కడ, మందాత్ముడు, కాలచోదితుడు, ముసలాడైపోయి పోయే కాలం దగ్గరకు పడిన వాడు. వాణ్ణేమో సేనాధిపతిగా చేసి ఈ కర్ణుని అవమానిస్తావా దుర్యోధన? ఇదా నువ్వు మైత్రికి ఇచ్చే విలువ? నేను అర్ధరథుడినా? నేను పారిపోయానా? నేను ఎప్పుడు పారిపోయాను అనగానే ద్రోణాచార్యుడు ముక్కు మీద వేసుకుని, నువ్వు ఎప్పుడు పారిపోయావో మళ్ళీ నేను చెప్పాలా అన్నాడు ఆయన కూడా లేచి. సరే అయినా చెబుతున్నాను వినండి. ఈ మూఢుడు బతికొండగా నేను మళ్ళీ అటుకేసి వస్తే ఒట్టు అన్నట్ట. ఈ సంగతి నాకు తెలుసు కదా, నన్ను ముసలాడన్నావు, నేను బతికొండగా రానన్నావు, మళ్ళీ కొత్తగా మాట్లాడతావే, నేను కాలచోదుంటుండి ముసలాన్ని పనికిమాలిన వాడిని అని నువ్వు కారు కోతలు చాలా కూశావు అని భీష్ముడు ఎప్పుడు లేని దీనికి కూడా కొంచెం అలుకొచ్చింది. ముదుకటనైన నాదు బలముల్ చెల్లముల్ వివిధాస్త్ర శస్త్ర సంపదయును పోయి నీ గురుడు భార్గవుచే వినుము. ఆజిభూమి నాకెదిరిన వారు పెక్కెడల ఏమయ్యిరో ఎరుగల్ జగంబు నా ముదిమియు నీ కుమారుతనమున్ వరుసన్ విజయుండెరింగెడు. చమత్కార పద్యాల్లో ఇదోటండి. పరశురాముడి దగ్గర ఒకానొకప్పుడు భీష్ముడు విద్య నేర్చుకున్నాడు.
కాబట్టి ఇప్పుడు పరశురాముడు భీష్ముడికి ఏమవుతాడు? గురువు గారు. కర్ణుడు కూడా అదే పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి గురువే. కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఒరే ముసలాండైన నా బలం, నా పట్టుదల, కుర్రాడివైన నీ పట్టుదల, ఇవన్నీ నీ గురువైనటువంటి పరశురాముడిని వెళ్ళాడు. మా గురువు అండల్లా అంటే ఒళ్ళు మండిపోయినప్పుడు అలా వస్తున్నారట. మీ గురువు గారిని అడగరా అంటే మీ గురువు గారిని జయించిన వాడిని నేనని చెప్పడం అనమాట. ఒక్కోసారి తెక్కొస్తే ఎవరు ఎలా మాట్లాడతామో తెలియదట. నిజానికి ధర్మం ప్రకారం అయితే నీ గురువు అనొచ్చా, మన గురువు అనాలిగా, అనలా. అంటే ఇతనికి ఎంత కోపం వచ్చిందో దాన్ని బట్టి తెలుస్తోంది. ఆ చిన్న అనౌచిత్యం వల్లే భీష్ముడు కూడా కొంచెం ప్రాణాంతక వేదన అనుభవించవలసి వచ్చింది. యుద్ధరంగంలో కింద పడిపోయి కొంచెం వేదన అనుభవించి చచ్చిపోయాడు. గురువు దగ్గర మాత్రం ఆచితూచి మాట్లాడాలి. కానీ కర్ణుడి మీద కసి కొద్దీ ఇప్పుడు ఏమన్నాడనమాట, నీ గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎంత ముసలాన్నో, నా పట్టుదల ఏమిటో, నా బలం ఏమిటో తెలుసుకో. ఎంతో పూర్వం నాతో యుద్ధానికి వచ్చిన వాడు ఒక్కడు బతికాడేమో తెలుసుకో. నీతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది తెచ్చారో నువ్వు తెలుసుకో. ఒరే నా ముసలితనం, నీ పొడుచుతనం రేపు పొద్దున భవిష్యత్తులో అర్జునుడే కనిపెడతాడు. నీలాంటి దౌర్భాగ్యుడి వల్ల నన్ను నేను పొగుడుకుంటున్నాను, ఆత్మస్తుతి చేసుకుంటున్నాను. ఇప్పుడు చెబుతున్నాను విను. నేను నిక్కమున కలిగానంటే ముల్లోకాలలో ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని సంహరించగలను. ఇంద్రుడు కూడా నాతో యుద్ధానికి రాలేడు. నా పరాక్రమం అంత గొప్పది. ఇంతవరకు నాతో యుద్ధము చేసిన వాళ్లలో నేను కావాలని వదిలితే తప్ప ఒక్కడు బతికాడా? అదే నీతో యుద్ధం చేసిన వాళ్ళు ఎంతో మంది, నిన్ను జయించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు పరిగెత్తేలా చేశారు. నేను ఒక్కనాడు కూడా వెనకంజ వేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు కాసుకో కావాలంటే ఎదురుగుండా నిలబడు అనగానే దుర్యోధన లేచి మీ ఇద్దరు కొట్టుకుంటే ఎలాగండి బాబు, అవతల వాళ్లతో యుద్ధం చేయాలి అని లేచి ఇద్దరికి దండం పెట్టి బలాత్కారంగా కూర్చోబెట్టాడు. ఇప్పుడు వీడి పని, అందుకని వాడి పని కోసం వాడు ఏదైనా చేస్తాడు. మీరు కొట్టుకుంటే మధ్యలో ఏదో ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు అవుతుంది. అలా రాకూడదు అని ఆపి, సరే పాండవ వీరుల్లో గొప్పవాళ్ళు ఎవరు అన్నాడు. ఇప్పుడు వీడు తన బలం గురించి అడిగాడు, ఇప్పుడు పాండవుల గురించి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మహాత్ముడు యుధిష్ఠిరుడు యుద్ధరంగంలోకి అడుగు పెడితే వెనుకంజ వెయ్యాడు. అన్నిటికీ మించి అతడు మాత్రమే దేహబలం ఎక్కువ కలిగిన ఈ శల్యుణ్ణి చంపగలడు. కాబట్టి అతిరథుడు ఆయన. ఇంకా భీముణ్ణి ఎవరితో పోల్చలేం, అయినా అతిరథుల్లో శ్రేష్ఠుడు. నీకు రహస్యం చెప్తున్నాను నేను. మానవాతీతమైన దివ్య శరీరం కలిగిన వాడు భీముడు. అతనికి విషం వల్ల, అగ్ని వల్ల, ఆయుధాల వల్ల యుద్ధరంగంలో చావు రాదు. వాడి మీదకి పడిన బండరాళ్లు కూడా పిండైపోతాయి. అతడు కేవలం 10వ రోజు నాడు కొండ శిఖరం మించి కింద పడితే కిందన్న బండరాళ్లు పిండయ్యాయి. అది నాకు తెలుసు, నీకు తెలియదు. అతడు అమానుషమైన బలం కలిగిన మహానుభావుడు, దేహబల సంపన్నుడు. అతన్ని ఎవరితో పోల్చలేం. ఆ మహాత్ముడికి ఎప్పటికప్పుడు ధర్మరాజు అనేవాడు అంకుశమై అడ్డు పెట్టకపోతే ఈ పాటికే కౌరవ పాండవ సమరం ఎప్పుడో తెలిపోయేది. ఇంకా నరుడు, ఈ ప్రపంచమంతా ఒకెత్తు, నరుడొక్కడు ఒకెత్తు. నేను కూడా అతనితో పోల్చుకోను. భీష్ముడు పక్షపాతంతో అనడం లేదండి. భీష్ముడు మహాత్ముడు, ఆయనకి పక్షపాతం లేదు, నిష్పక్షపాతంగా మాట్లాడతాడు. ధర్మాత్ములకి అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడు, నరుడిని ఇటువంటి వాడు అనడం నాకు కష్టం. ఆయనని ఎవరితో పోల్చలేం. నరుడు నరుడే. ఎవరినైనా పోల్చవలసి వస్తే నరుడితో పోల్చాలి, భూమి మీద ఉన్న వాళ్ళని. ఇంకా నరుడిని పోల్చాలనుకుంటే రుద్రుడితోటో నారాయణుడితోటో పోల్చాలి. అన్నిటికీ మించి విడిగానే నరుడు మహాత్ముడు. ఇప్పుడు నారాయణుడు శ్రీహరి తోడ్పాటున్నది. కాబట్టి ఆయన్ని ఎవరితో పోలుస్తాం? ఈ కౌరవ శిబిరంలో మేమందరం కూడా ఒక్క అర్జునుడితో పోరాడలేం. సందేహం లేకుండా చెబుతున్నాను. మమ్మల్ని అతడు చంపలేకపోవచ్చు, మేము అతన్ని చంపలేకపోవచ్చు, కానీ అతన్ని మాత్రం మాతో పోల్చలేం. ఇంకా అభిమన్యుడు, ఘటోత్కచుడు మహానువిభావులు, వీరులు. వాళ్ళు మహారథులతో సమానం, వెనక్కి తిరిగి వెళ్లరు. కుమారులు ద్రౌపదేయులు కూడా అంతే. ఒక్క విషయం చెబుతున్నాను, పాండవ శిబిరములో మనకంటే హేమాహేమీలు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అక్కర్లా, ఒక్క భీమార్జునులు చాలు. ఇక నా సంగతి చెబుతున్నాను. అవతల వాళ్ళని పొగుడుతున్నానని నువ్వు భయపడకు దుర్యోధన. నేను పాండవులందరినీ పీనుగులు పెంటలు చేస్తాను, ఒక్క 5గురిని తప్ప. వాళ్ళ 5గురిని తప్ప వాళ్ళ సైన్యాన్ని చంపగలను. అర్జునుడు ఎదురుపడితే నేను జయించలేను, నేను ముందే చెప్పేస్తున్నాను. నేనే కదా, ఈ ద్రోణుడు కూడా అదే మాట చెబుతాడు. అర్జునుడిని మేము ఎవరైనా జయించలేము, రేపు పొద్దున్న నువ్వు అడగచ్చు, అర్జునుడిని నువ్వు ఎందుకు పడగొట్టట్లేదని, మా వల్ల కాదు. ఇక నేను తక్కిన పాండవుల్ని కూల్చేస్తాను, పీనుగు పెంటలు చేస్తాను. ఆ విరాట్ రాజు గారో, ద్రుపదుడో, లేక తక్కిన వాళ్ళో నాకు లెక్కలేదు. సాత్యకిని కూడా నేను చంపలేను. ఎందుకంటే కృష్ణుడి యొక్క తమ్ముడు ఆయన, కృష్ణుడి యొక్క అనుగ్రహం అతనికి ఉన్నది. ఒక్క శిఖండి తప్ప ఇంకా ఎవరెదురైనా వాళ్ళని చంపి అవతల పారేస్తాను. శిఖండి వచ్చాడా, ఆ ద్రుపద పుత్రుడు, వాణ్ణి మాత్రం నేను మాట వరసకు కూడా
చంపననగానే దుర్యోధనుడు తెల్లబోయి ఇదేమిటండి అందరినీ కూలగొడతానన్నప్పుడు సరే అని అన్నాను, పోనీ అర్జునుడో భీముడో పక్కన పెట్టండి, మధ్యలో ఈ శిఖండిని ఎందుకు ఖండితం చేయరన్నట్ట. దానికి ఓ రహస్యం చెబుతున్నా విను. ఒకానొకప్పుడు మీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్ర వీర్యుడికి పెళ్లి చెయ్యాలనుకున్నాను నేను. అప్పుడు నేను కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళాను. కాశీరాజు తన కూతుళ్ళు అంబ, అంబిక, అంబాలికలకి స్వయంవరం చాటాడు. ఇది మనం ఆదిపురంలో చెప్పుకున్నాం. ఆ స్వయంవరానికి నేను వెళ్లి తక్కిన రాజుల్ని జయించి ఆ ముగ్గురిని తెచ్చి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటూ ఉండగా పెద్ద ఆవిడ అంబ నా దగ్గరకు వచ్చి, భీష్మ, నేను సాల్వుడనే రాజుని ప్రేమించాను. నువ్వు అన్యాయంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు, మధ్యలో నీకు పుణ్యం ఉంటుంది, ఆ సాంబుడు నా ప్రేమికుడు, అతన్నే పెళ్లి చేసుకుంటాను, పంపేయి అంటే నేను జాలిపడి చాలా పొరపాటు చేశానమ్మా, నాకు ఆ విషయం తెలియదు. అలాంటప్పుడు నువ్వు స్వయంవరంలోకి ఎందుకు వచ్చావు? స్వయంవరంలోకి రాకూడదు కదా, స్వయంవరంలోకి వస్తే మాత్రమే మేము హరిస్తాం, అది నువ్వు అంతఃపురంలో ఉంటే రాం కదా. సరే, అయ్యిందేదో అయ్యింది. నీ చెల్లెళ్ళిద్దరినీ విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నిన్ను మాత్రం నేను సాళ్వుడి దగ్గరికి పంపేస్తానని సాళ్వుడి దగ్గరికి పంపాను. తీరా ఈవిడ అంబ సాళ్వుడి దగ్గరికి వెళ్ళగానే వాడు పళ్ళు పటపట కొరికి నిన్ను భీష్ముడు ఎత్తుకుపోయాడు. ఆ ఎత్తుకుపోయినప్పుడు భీష్ముడితో నేను యుద్ధానికి వచ్చాను. భీష్ముడు నన్ను తన్ని అవమానించి వదిలేశాడు. భీష్ముని చేత అవమానింపబడిన నేను అతని చేత గౌరవంగా ఇక్కడికి తీసుకుని రాబడిన నిన్ను పెళ్లి చేసుకోను. ఒకసారి నువ్వు పరాయి వాడితో వెళ్ళిపోయావు, ఇక నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎంత బతిమాలిన సాలుడు మొండితనంతో చీపో అన్నాడు. దాంతో ఆవిడ ఏడ్చి, ఎంత అన్యాయం జరిగింది నాకు, ఒక వేపేమో ప్రేమించిన వాడు దూరం అయిపోయాడు, దీనికి మూలకారకుడైనటువంటి వాడు ఆ భీష్ముడు, ఈ భీష్ముడి మరణం నా కళ్ళారా చూడాలి అని కసిబట్టి వెంటనే ఏం చేసిందట, అడవుల్లో తిరిగింది. ఆ అడవుల్లో ఎంతో మంది ఋషులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. భీష్ముడు నా జీవితం పాడు చేశాడు, నేను ప్రేమించిన వాడితో పెళ్లి జరగకుండా ఉండడానికి ఈ భీష్ముడే మూలకారకుడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నన్ను ఎవరైనా రక్షిస్తారా అంటే, ఇక్కడ నిన్ను రక్షించేవాళ్ళు ఒక్కళ్ళు తప్ప ఎవరు లేరు, ఆ ఒక్కడు ఎవరో చెప్పమంటావా, పరశురాముడు, ఆయనే భీష్ముడి యొక్క గురువు. భీష్ముడికి ఎంత శక్తి వచ్చిందంటే దానికి మూల కారణం గురువు గారైన పరశురాముడే. ఆ పరశురాముడిని ఆశ్రయిస్తే నీ కోరిక తీరుతుంది అనగానే, పరశురాముడు ఎక్కడుంటాడు అని అడిగింది ఆవిడ. మాకు తెలియదు, కానీ అకృతవ్రణుడు అని పరశురాముడికి ఒక ప్రియశిష్యుడు ఉన్నాడు, ఆయన రుద్రాంశ స్వరూపుడు, ఆయన రేపు ఇక్కడికి వస్తున్నాడు. ఆ అకృతవ్రణుణ్ణి ఆశ్రయిస్తే తన గురువు ఎక్కడున్నాడో నీకు చెబుతారన్నారట ఋషులు. వెంటనే ఈవిడేం చేసింది, మర్నాటి దాకా అక్కడే ఆగింది. ఆవిడ అదృష్టం, అకృతవ్రణుడని పేరు కలిగిన పరశురామ శిష్యుడు అక్కడికి వచ్చాడు. రాగానే అంబ ఆయన కాళ్ల మీద పడింది. ఏమండి, నాకు మీ గురువు గారి యొక్క అనుగ్రహం కావాలి, పరమ దుర్మార్గుడు భీష్ముడిని జయించాలి నేను అనగానే, ఇంతకీ నీ కోరిక ఏమిటమ్మా అన్నట్టు ఆయన. నేను సాళ్వుడిని పెళ్లి చేసుకోవాలి, కానీ వాడు నన్ను చీపమ్మన్నాడు, ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, కాబట్టి నాకు పెళ్లి చేస్తే చాలు, ఆ పెళ్లి భీష్ముడి యొక్క తమ్ముడితోటి జరిగితే చాలు, నేను భీష్ముడిని క్షమిస్తానందిట. ఓహో, ఏదో పెళ్లి సంబంధం నీకు చాలు, అంతే కదా, ఆ మాత్రం అయితే మా గురువు గారు చేసి పెడతారు అన్నట్టు ఆయన. నీ అదృష్టం అమ్మాయి, ఇంతవరకు ఎవరికీ కనబడని ఈ మధ్యనే ఒట్టు పెట్టుకున్న మా గురువుగారు బయట ప్రపంచానికి రాను, నేను మహేంద్ర పర్వతం మీదే ఉంటానన్నవాడు ఇక్కడున్న ఋషులకి దర్శనమివ్వడానికి రేపు వస్తున్నాడు. ఆయన ఈ మధ్యన ప్రతిజ్ఞ చేశాట, ఏమని, ఇప్పట్లో నేను భూలోకానికి రాను, మహేంద్ర పర్వతం మీద మాత్రం ఉంటాను, భూలోకంలో ఒక మహేంద్ర పర్వతం మీద ఉంటాను, తక్కిన ప్రాంతానికి వెళ్ళను అని శపథం చేశాట. ఇంతలో ఇక్కడ ఉన్నటువంటి ఋషులు కొంతమంది, మాకు ఆ మహానుభావుడి దర్శనం కావాలి అంటే ఈ అకృతవ్రణుడు వెళ్లి, గురువుగారండి మీరు రానని ఒట్టెట్టుకుంటే ఎలాగండి, కనీసం మీ భక్తుల కోసం రండి అని బతిమాలాడు. అప్పుడు ఆయన వస్తానన్నట్ట. ఆ వచ్చే రోజు రేపే, అది నీ అదృష్టం, రేపటిదాకా ఇక్కడే ఉండు, మా గురువు గారి దర్శనం నీకు అవుతుందన్నాడు అకృతవ్రణుడు. అన్నట్టే మర్నాడు మహానుభావుడు విష్ణుమూర్తి యొక్క 22 అవతారాలలో ఒకటైన ఆ పరశురాముడు, మాతృ పితృభక్తి కలిగిన మహానుభావుడు అక్కడికి వచ్చాడు. రాగానే అకృతవ్రణుడు ఈమెను చూపించాడు. ఈవిడ వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి, తండ్రి నన్ను రక్షించంది. ఆయన అంతా విన్నాడు. నీకు కావలసిన న్యాయం నేను చేస్తాను, భీష్ముడు నిన్నెత్తుకుపోవటం వల్ల సాల్వుడితో నీ పెళ్లి అయింది, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, సాల్వుడితో పెళ్లి ఆగిపోయినా అతని తమ్ముడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను, వాడు కాదంటే నా శిష్యుడైన భీష్ముడే నిన్ను పెళ్లి ఆడేలా చేస్తాను అని వెంటనే భీష్ముడికి కౌరు పెట్టాట. భీష్ముడు వచ్చాడు, నాయన ఈ అమ్మాయిని, ఒక అమాయకురాలని అబలను ఏడిపిస్తావా, అసలు స్వయంవరానికి వెళ్లిన వాడివి, అమ్మాయి నీకు మా తమ్ముళ్ళని చేసుకోవడం ఇష్టమా లేదా అని ఒక్క ముక్కైనా అడగాలి కదా, అడగకుండా ఎత్తుకుపోవటమేనా అంటే, స్వయంవర మర్యాద, క్షాత్ర మర్యాద మీకు తెలియందేముంది,
దండ పుచ్చుకుని కొలువులోకి రానంత వరకు మేము వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. దండ పుచ్చుకొచ్చిన తర్వాత ఎవడికి బలం ఉంటే వాడు తీసుకెళ్లొచ్చు. ఆ నియమం ఆవిడికి తెలుసుండి కూడా దండ పుచ్చుకు రావడం ఆవిడ తప్పు కూడా ఉన్నది. నేను పొరపాటున ఆమెను అడగకుండా పట్టుకెళ్ళాను. ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్ట. ఏమి చేయడం ఏమిటి? నీ వల్ల సాల్వుడితో ఆవిడ పెళ్లి ఆగిపోయింది, నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నట్ట. తప్పు పరాయివాడిని ప్రేమించి ఇప్పుడు మధ్యలో వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. మా భరత వంశంలో ఇలాంటి కల్తీ శాల్తీని పొరపాట్లు కూడా స్వీకరించమన్నాడు ఈయన. అనగానే అయితే నువ్వే వివాహం చేసుకో అన్నాడు ఆయన. అన్నన్నా నేనేమో ప్రతిజ్ఞ చేశాను బ్రహ్మచారిని అన్నట్టు ఈయన. అయితే యుద్ధానికి రా అన్నాడు ఆయన. మీరు తప్పనిసరిగా పిలిస్తే గురువుగారి ఆజ్ఞ పరిపాలిస్తాను యుద్ధానికి అన్నట్ట. 21 రోజులు ఘోర యుద్ధం జరిగిందిట. పరశురాముడు నేల మీద నిలబడ్డాడు, భీష్ముడు దివ్య రథంలో వచ్చాడు. అప్పుడు గురువుగారు నేనేమో రథంలో ఉండి మీరు నేల మీద ఉండి యుద్ధం చేయడం ఏమిటంటే, నేను తలుచుకుంటే ఆకాశంలోకి నిలబడతాను అని దివ్యశక్తితో అగ్నిహోత్రుణ్ణి రథం చేసుకుని ఈ అకృతవరుణుణ్ణి నాయనా నాకు సారథ్యం చెయ్యన్నట్ట. అగ్నిహోత్రుడు ఒక రథంగా మారిపోతే ఆ రథంలో ఎక్కి పరశురాముడు అకృతవరుణుడనే తన శిష్యుడు రథం నడుపుతూ ఉండగా ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరూ 4 సార్లు మూర్ఛిపోయారట. పరశురాముడిని భీష్ముడు పడగొట్టాడు, భీష్ముడు పరశురాముడిని పడగొట్టాడు. ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారు, స్పృహ కోల్పోయేవారు, మళ్లీ లేచేవారు. ఇలా ఎప్పటికీ తేలడం లేదు. ఒక రోజున రాత్రిపూట 8 మంది మహానుభావులైనటువంటి యువకులు బ్రాహ్మణోత్తములు వచ్చారట. వాళ్ళొచ్చి రేపు యుద్ధంలో ఈ కుర్రవాడు పడిపోతాడు, అప్పుడు వీడిని రక్షిద్దాం అనుకుంటూ ఉంటే భీష్ముడు అది విన్నాడు. వాళ్ళు ఎవరో ఇతనికి తెలియడంలా. అన్నట్టే మర్నాడు యుద్ధంలో, ఘోర యుద్ధంలో పరశురాముడు పెద్ద అస్త్రం వేశాడు. ఆ అస్త్రం భీష్ముడి గుండెల్లో నుంచి బయటకు వచ్చేసింది ఏకంగా. దాంతో రథంలో స్పృహ పడిపోయాడు భీష్ముడు. దాంతో రథసారథి రథాన్ని దూరంగా పట్టుకుపోయాడు. అప్పుడు 8 మంది బంగారపు రంగులో ఉన్నటువంటి బ్రాహ్మణులు వచ్చి చేత్తో నిమిరి గాయం తొలగించి అతనికి మళ్లీ ప్రాణం పోశారు. అప్పుడు భీష్ముడు లేచి నిలబడ్డాడు, శరీరం కాంతివంతమయ్యింది. ఆ 8 మంది ఎవరు అన్నాడు. నిజానికి భారతంలో వాళ్ళు ఎవరో చెప్పలేదు తెలుసా, కానీ వాళ్ళు వసువులు, అష్టవసువులు. అష్టవసువులు అనే పేరుతోటి పైన ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన 8వ ఆయన ఇక్కడ ఉన్నాడుగా, మరి మరో 8వ వాడు ఎవరు అంటే ఈ 8 మంది వసువులకి ఒక నాయకుడు ఉంటారు, ఆయన పేరు ద్రోణుడు. ఆయన భార్య ధర. వాళ్లే నందుడుగా యశోదగా పుట్టారన్నమాట. పైన దేవుడిగా ఉంటారు, కిందకి దిగి రాగలుగుతారు వాళ్ళు. అటువంటి వసువులు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతనికి మళ్లీ బలం ఇచ్చారన్నమాట. దాంతో భీష్ముడు కోలుకుని యుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఇలా ఎన్నాళ్లు యుద్ధం జరిగినా నువ్వు గురువుని చంపలేవు, ఎందుకంటే ఆయన చిరంజీవి. నిన్ను ఆయన అసలు జయించలేడు. కాబట్టి నీకు మేము ఒక అస్త్రం ఇస్తాం, ఆ అస్త్రంతో అతన్ని పడగొట్టు అని రాత్రిపూట కలలోకి 8 మంది బ్రాహ్మణులు వచ్చారట. వచ్చి అర్ధరాత్రి వేళ అది కళ అనుకున్నట్టు భీష్ముడు, కానీ కళ కాదు, కలలా అనిపిస్తోందనమాట. కనబడి నీకు ఒక అస్త్రం ఇస్తున్నాం, ఈ అస్త్రం పేరు సమ్మోహనాస్త్రం. ఈ మంత్రం నువ్వు 1-2 సార్లు జ్ఞాపకం పెట్టుకో. ఈ అస్త్రం పరశురాముడి దగ్గర లేదు. నువ్వు ఈ అస్త్రం వేస్తే పరశురాముడు కళ్ళు తిరిగి పడిపోయి లేవలేడు. 3 రోజుల పాటు లేకపోతే వాడు ఓడిపోయినట్టే లెక్క. ఈ అస్త్రం వేసేయి అని అస్త్రం ఇచ్చారట 8 మంది. ఆ అస్త్రాన్ని పుచ్చుకుని మంత్రం గుర్తు పెట్టుకున్నాడు ఈయన. రేపటి యుద్ధంలో గురువు గారి మీద వేయడానికి సిద్ధపడ్డాడు. మర్నాడు యథాప్రకారంగా రథం పుచ్చుకుని బయలుదేరుతూ ఉంటే అప్పుడు భీష్ముడికి రాత్రి కలొచ్చిందా అని అనుమానం వచ్చిందిట. అది కళ నిజమా అనుకుంటూ ఉంటే కళ కాదు అనడానికి వీలుగా రాత్రిపూట 8 మంది బ్రాహ్మణోత్తములు ఇచ్చిన అస్త్రం పక్కన కనపడిందిట రథంలో. అంటే ఇది కలలా అనిపించేలా చేశారు వాళ్ళు తప్ప కళ కాదు. ఇదిగో అస్త్రం కనబడుతోంది. ఈ అస్త్రానికి వాళ్ళు ఇచ్చిన మంత్రం గుర్తుందా అని మళ్ళీ ఇంకోసారి గుర్తుకు తెచ్చుకున్నట్ట. మంత్రం కూడా గుర్తుకొచ్చింది. మంత్రం గుర్తొచ్చింది, అస్త్రం ఉన్నది, కాబట్టి ఇది కళ కాదు, స్వప్న భ్రాంతే తప్ప నిజమే అని గ్రహించాడు ఆయన. ఆ అస్త్రం పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడు. మహాభయంకర యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో 28వ రోజున పరశురాముడు బ్రహ్మాస్త్రం వేశాడు భీష్ముడి మీద. భీష్ముడు బ్రహ్మాస్త్రమే వేశాడు. ఆ 2 అస్త్రాలు ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. అవి ఎప్పటికీ యుద్ధం చేస్తాయి తప్ప జయాపజయాలు తేలవు. దాంతో ఈ భీష్ముడు అంతం చూస్తానని అలికి మహానుభావుడు భీష్ముడు పరశురాముడి అంతం చూడడానికి సమ్మోహనాస్త్రం తీశాడు. వెంటనే నారదుడు వచ్చాడు. ఆగు 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 భీష్మ ఆగు అని గందరగోళం చేసుకుంటే అక్కడికి వచ్చి భీష్ముడి చెయ్యి గట్టిగా పట్టేశాట. ఇది సమ్మోహనాస్త్రం. ఈ అస్త్రం గురువుల మీద వేయకూడదు. నువ్వు గురువు గారి మీద వేస్తే ఆయన చచ్చినంత పని అవుతుంది, స్పృహ కోల్పోతాడు, లేవడెప్పట్లో. గురువుని స్పృహ తప్పించి
చంపడంతో సమానమైన పని చేయడం న్యాయమా? అంటే గురువుగారిని జీవచ్ఛవం చేస్తావా? తప్పు సుమా అనగానే వెంటనే ఈ 8 మంది కూడా దిగారు. నాయనా, మేము నీకు అస్త్రం ఎందుకు ఇచ్చామంటే, భీష్ముడివి, నువ్వు మా సోదరుడివి పూర్వకాలంలో. ఇప్పుడు ఈ భీష్ముడి రూపంలో ఉన్న నువ్వు ఒకప్పుడు ప్రభాసుడు లేక ద్యో అని పిలువబడే వసువువి. అందుకని అభిమానంతో ఈ అస్త్రం ఇచ్చాం. ఈ అస్త్రంతో పరశురాముణ్ణి చంపమని మాత్రం ఆ ఉద్దేశం కాదు. నారదుడు వద్దన్నాడు గనక అస్త్రం వెయ్యకు అన్నారట. దాంతో అక్కడ పరశురాముడు తెలబోతున్నాడు. పరశురాముడి దగ్గరికి జమదగ్గినొచ్చి పితృదేవతలతో పాటు, నాయనా పరశురామ, ఇప్పుడు జరగబోయేటటువంటి దృశ్యం మేము కాదు, ప్రపంచంలో ఎవరూ చూడలేరు. నువ్వు బ్రహ్మాస్త్రం వేశావు, ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ అస్త్రాలు కొట్టుకుంటూ ఉంటే లోకాలు నాశనం అవుతున్నాయి. అది సరిపోదన్నట్టుగా ఈ భీష్ముడేమో భయంకరమైన సమ్మోహనాస్త్రం వేయబోతున్నాడు. అది వేస్తే నువ్వు స్పృహ తప్పి కింద పడాలి. నువ్వు స్పృహ తప్పి కింద పడిపోవడం అంటే శ్రీమన్నారాయణుడికి అపచారం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే నువ్వు విష్ణువు యొక్క అవతారం. కాబట్టి మేము అతనికి నచ్చ చెబుతాం, నీకు నచ్చ చెబుతాం, యుద్ధం ఆపేయండి ఇద్దరు అనగానే పరశురాముడు తండ్రి మాట విన్నాడు, అస్త్రాన్ని ఉపసంహరించాడు. వెంటనే భీష్ముడు అస్త్రాన్ని ఉపసంహరించాడు. ఇప్పుడు ఏమన్నారట ఈ వసువులు నారదుడును, ఆయన గురువు గారు అస్త్రం ఉపసంహరించాడు, నువ్వు వెళ్లి కాళ్ళ మీద పడన్నారట. భీష్ముడికి గురువు గారి మీద ద్వేషం ఎక్కడుంది? వెంటనే ధనుస్సు కింద పెట్టి గురువు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, నన్ను క్షమించండి, ధర్మం కోసం గురువుతో కూడా యుద్ధం చేశానన్నట్ట. ఆయన ఏమన్నాడు తెలుసా? ధర్మం కోసం గురువుతో అయినా యుద్ధం చేసే నీలాంటి శిష్యుణ్ణి పొందడం నా అదృష్టం. ఆయన కోపగించలా, ఆయన ఉడికిపోలా. నీ దగ్గర సమ్మోహనాస్త్రం ఉన్నది, అది నా మీద వెయ్యలేదంటే నా మీద నీకు ఎంత అభిమానం ఉన్నది? గురువు కోసం ప్రాణం ఇవ్వచ్చు, ఒక్క గురువు చెప్పిన అనుచితమైన పనులు చేయకూడదు. శాస్త్ర ప్రమాణంతో కూడిన పనులు చేయొచ్చు, అశాస్త్రీయం చేయకూడదు. కాబట్టి అశాస్త్రీయమైన పని కోసం నేను యుద్ధం చేస్తే నన్ను కూడా జయించినంత పని చేశావు, నీకు శుభమే కలుగుతుంది, భూమి ఉన్నంతకాలం నీ కీర్తి ప్రవృద్ధమానం అవుతుంది అని దీవించి ఇప్పుడు అంబకేసి తిరిగాడు. అంబా, వీడి చేతిలో నేను ఓడిపోయాను, ఓడిపోయాక వాడిని ఆజ్ఞాపించే శక్తి నాకు లేదు, కాబట్టి నీకు ఇచ్చిన మాట ఇక్కడతో చెల్లు, నేను పోతున్నానని వెళ్ళిపోయాడు. ఆయన అదృశ్యమైపోయాడు. ఆ విధంగా మా గురువుగారిని జయించి నేను గురువుగారి ఆశీస్సులు కూడా పుచ్చుకుని అమ్మవారి యొక్క పాదాలకి, అంటే ఎవరికి, గంగాదేవికి నమస్కరించి ఇంటికి వచ్చేశాను. అప్పుడు ఏమందో తెలుసా? అంబ వెనక నుంచి, భీష్మ, ఇల్లలకగానే పండగ కాదు, ఇవాళ గురువుగారిని జయించాననుకోకు, నన్ను నువ్వు భవిష్యత్తులో జయించలేవు, తపస్సు చేసి రుద్రుణ్ణి మెప్పించి నీ అంతం చూస్తాను, నువ్వు చచ్చేదాకా మాత్రం నేను శరీరాన్ని మాట వరసకు కూడా సుఖపెట్టను, అంటే నువ్వు చచ్చేదాకా నేను సుఖపడను, తపస్సు చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అది మాత్రం నాకు భయం కలిగించింది. అప్పటి నుంచి ఆవిడ ఏం చేస్తోందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఆవిడ ఏం చేస్తోందో నాకు తెలియలేదు. ఒక రోజున నారద మహర్షి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, భీష్మ, నీ రాజ్యం ఎలా ఉందని అడిగితే, మహాత్మా, నా రాజ్యానికి ఏమైంది అది పక్కన పెడదాం, నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన అంబ ఏమైంది అని అడిగితే అప్పుడు నారదుడు చెప్పాట. ఏమని? నాయనా, నీ మీద కసి కొద్దీ అంబ గంగా నదీ తీరంలో భయంకర తపస్సు చేసింది, సంవత్సర కాలం తపస్సు చేసింది, అన్నం విడిచిపెట్టింది, మంచినీళ్లు విడిచిపెట్టింది, కేవలం గంగా నదిలో స్నానం చేయటం, ఆచమన జలం మాత్రం, ఆచమ్యానికి పొద్దున్నే చెయ్యాలి గనక కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఆచమనం చేసి నీరు తాగింది. ఇంక వేరే నీరు తాగల, కేవలం ఊపిరి తీసుకుంటూ ప్రాణాయామ పరాయణురాలై ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి, రుద్రమైనటువంటి మూర్తిగా ఉన్న శివుణ్ణి, అంటే భయంకర రూపంతో ఉన్న శివుణ్ణి అర్చించిందిట. ఒక అద్భుతమైన పాటని ఆరుద్దరు రాశాడు. భారతం బాగా చదువుకున్నాడు గనక ఆయన. మహాదేవ శంభో మహాదేవ శంభో, మహాదేవ శంభు అనే సంబోధన ఎంత గొప్పదండి. ప్రతీకార శక్తి ప్రసాదింపరావా, ప్రత్యక్షము కావా, ఈ మూడు ఆవిడికి ప్రతీకార శక్తి ఇవ్వాలి నాకు, నేను శత్రువుని చంపడానికి తగిన శక్తిని ప్రసాదించు, నాకు ప్రత్యక్షంకా అని భక్తి శ్రద్ధలతో ఆవిడ సంవత్సర కాలం తపస్సు చేసిందిట. అప్పుడు గంగ ప్రత్యక్షమై ఒక స్త్రీ రూపంలో, నువ్వు ఎంత గింజుకున్నా నా కుమారుణ్ణి నువ్వు చంపలేవు, నీ శరీరం నదిగా మారిపోగాక అని శపించింది. గంగాదేవి శాపానికి గురైతే ఏమవ్వాలి శరీరం? వెంటనే ఆవిడ చచ్చిపోయి ఆవిడ శరీరం ఒక నది అవ్వాలి. కానీ ఆవిడ తపశ్శక్తి ఎంత గొప్పదో తెలుసునా? భీష్మ, నీ తల్లి గంగా శాపానికి గురై కూడా ఆవిడ శరీరంలో సగభాగం
నదిగా మారిపోయింది. మిగతా శరీరం మళ్ళీ అంబగా మారి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అంత తపశ్శక్తి ఆవిడది. గంగ శాపానికి తిరిగి ఉండకూడదు కదా, అందుకని వెంటనే ఆవిడ శరీరం రెండుగా చీలిపోయిందిట. ఆవిడ శరీరం రెండుగా చీలిపోతే ఒక భాగమేమో నదిగా ప్రవహించిందిట, అంబా నదిగా. మరో సగం శరీరం మళ్లీ పూర్తిగా అంబ కింద మారిపోయి, నువ్వు ఎన్ని శాపాలు పెట్టుకున్నా శివుడు ప్రత్యక్షం అయ్యేదాకా నేను మాత్రం శరీరం విడిచిపెట్టను, ఓం నమః శివాయ అంటూనే ఉన్నదట ఆవిడ. ఈ విధంగా ఆ గిరీశుణ్ణి ఆవిడ తపస్సు చేసి మెప్పించింది. మరొక 6 నెలలు అలా తపస్సు చెయ్యగా రుద్రుడు పరమ పవిత్రమైన తన శరీరంతో ఆవిడికి దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకోనగా భీష్ముడు నా వల్ల చావాలన్నది. నా చేతిలో అలా నా వల్ల చావాలంది ఆవిడ. తొందరపాట్లు ఏమందనమాట, నా వల్ల చావాలి. తన చేతిలో చావాలంటే వెళ్లి తలకే నరకాలి కదా. అందుకే భగవంతుడు వరం అలాగ ప్రసాదించడానికి ఆవిడ నోటి నుంచి నా వల్ల నా కారణముగా భీష్మునికి మరణము సంభవించుగాక, ఈ వరం ఇయ్యి అన్నది ఆవిడ. తథాస్తు, నీ నిమిత్తమై భీష్ముడు కూలిపోతాడు. అంబా, వసువు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ప్రభాసుడనేవాడు భీష్ముడిగా పుట్టాడు. అతడు ఎవరి చేతిలో చావడు, ఒక్క అర్జునుడి చేతిలోనే వాడికి పడిపోయే యోగం ఉన్నది, చావు ఉన్నది. కాని ఆ అర్జునుడి చేతిలో చచ్చే ముందు నిన్ను అడ్డం పెట్టుకుంటాడు అర్జునుడు. నువ్వు శిఖండి అనే పేరుతోటి భవిష్యత్తులో ద్రౌపదుడు అనే రాజుగారికి కూతురుగా పుడతావు. ముందు కూతురుగా పుడతావు, ఆ తర్వాత కొద్ది రోజులకి నువ్వు మగవాడి అవుతావు. నీకు శిఖండిగా ఉన్నప్పుడు 1101 మంది సంతానం కలుగుతారు. 1101 అంటే 1101 మంది కొడుకులు పుడతారు. నీ కొడుకులతో పాటు నువ్వు యుద్ధరంగంలో శరీరం విడిచిపెట్టి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతావు. నీ నిమిత్తమై భీష్ముడు పడిపోతాడు. అనగా నువ్వు శిఖండిగా ఉండగా నువ్వు అడ్డంగా ఉంటావు. నువ్వు ఉండడం వల్లేమో భీష్ముడు అర్జునుడితో యుద్ధం చెయ్యడు. అప్పుడు అర్జునుడు బాణాలేస్తాడు, నువ్వు బాణాలేస్తావు. నీ నిమిత్తం ఆయన నిమిత్తమై భీష్ముడు పడిపోతాడు. ఇదంతా భీష్ముడు దుర్యోధనుడికి చెబుతున్నాడు కర్ణాదులు వింటూ ఉండగా. నారదుడు నాకు చెప్పాడని. అంటే దీనికి మీ క్లైమాక్స్ తెలిసిపోతుంది కదా. దుర్యోధన, నాకు చావు తప్పదరా, శిఖండి వల్ల అర్జునుడి వల్ల నేను పడిపోతానని ముందే చెప్పాడు ఆయన. అయినా దుర్యోధనుడికి అర్థం కావడంలా. ఎందుకంటే వాడి మందం బుర్ర అది కొంచెం బండబుర్ర కనుక. నేను ఈ విధంగా వరమిస్తున్నానని శివుడు అదృశ్యం అయిపోయాడు. వెంటనే నేను ద్రౌపదుడికి కూతురిగా పుట్టి కొడుకునవుతానా? అలా కూతురిగా పుట్టి కొడుకు అవ్వాలంటే ఇప్పుడు నేను బతికి ఉండకూడదు, ఎక్కువ కాలం నేను బ్రతకను అని వెంటనే ఏం చేసింది, మొండిగా అంబ పెద్ద పెద్ద కట్టెలు తెచ్చి, ఎండిన కట్టెలు తెచ్చి దానికి నిప్పు పెట్టి బాగా నిప్పు ప్రజ్వరలు చేసి ఋషులు చూస్తూ ఉండగా వాళ్ళందరికీ దండం పెట్టి అందులో దూకి కాలిబూడిదైపోయింది. ప్రతీకారం, అంత కసి. ఎప్పుడో చచ్చి తనంత తాను చచ్చి ఆయనకి ఎవడికో కూతురు కాబట్టి తర్వాత కొడుకయ్యి ఇవన్నీ జరగాలంటే లేట్ అవుతుందిట. అందుకని వెంటనే ఆత్మాహుతి చేసుకున్నది. ఇదంతా నారదుడు నాకు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందిట, వెంటనే అంబ చచ్చిపోయి ఆ క్షణమే ద్రుపద మహారాజు గారి భార్యలో ఒక భార్య పేరు కోకిలాదేవి. ఆ కోకిలాదేవితోటే కలిసేగా ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండం నుంచే దృష్టజుమ్నుడు ద్రౌపది పుట్టారు. ఆ పుట్టడానికి దాదాపు 1 దశాబ్దం ముందు జరిగిన ఘట్టం అన్నమాట ఇది. ఈయన పుట్టడానికి ముందే, దృష్టజుమ్నాదులు పుట్టడానికి చాలా ముందే జరిగింది. కోకిలాదేవి గర్భవతి అయ్యింది. ఆ కోకిలాదేవి కడుపున ఒక ఆడపిల్ల పుట్టింది, అందమైన ఆడపిల్ల పుట్టింది. ఇదేమిటిది, శివుడి కోసం నేను తపస్సు చేశాను. ఇంతకుముందు కొంతకాలం క్రితం శివుడి కోసం తపస్సు చేశాడు ద్రౌపదుడు. 6 నెలల పాటు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ఏమన్నాడో తెలుసా, నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు మహావీరుడు అవుతాడు, ఆ మహావీరుడి వల్ల భీష్ముడు యుద్ధరంగంలో కూలిపోతాడని వరం ఇచ్చాట. అలా శివుడు వరం ఇస్తే ఈ ఆడపిల్ల పుట్టిందేమిటి, నేను ఇంక ఈ క్షణమే నా శరీరాన్ని కోసుకుని శివుడికి ఆహుతిస్తాను అని ఒక యజ్ఞగుండం తయారు చేసి తలకాయని కత్తితో నరుక్కోబోయాట. ఈ యజ్ఞగుండంలో నా తల నేనే నరుక్కుని నా శరీరాన్ని రుద్రుడికి ఆహుతిస్తానని శపథం చేసి అందులో తల నరుక్కోబోతూ ఉంటే శివుడు టక్కన యజ్ఞగుండంలోంచి ప్రత్యక్షమై చేయి పుచ్చుకుని, కంగారు పడకు, ఈ కూతురు కింద కాకుండా కొడుకు కింద పెంచు, మగవేషం వేసి పెంచు, చిన్నప్పటి నుంచి నిక్కర్లు అవి వేసి పెంచు, పెద్దయ్యాక ప్యాంటు షర్టు వేసి పెంచు, బాబ్డ్ హెయిర్ తయారు చేయవాడికి, చక్కగా అందంగా మగవాడి కింద పెంచు. నీకు తెలియకుండానే ఈ కుర్రాడు మధ్యలో మగవాడు అవుతాడు, మహాపురుషుడు అవుతాడు, ఇతనికి పెళ్ళవుతుంది, 5 భార్యలుంటారు, 1101 మంది సంతానం అవుతారు, ఈతడి వల్ల భీష్ముడు పడిపోతాడు అని వరం ఇచ్చాట. దాంతో ఈ కోకిలాదేవి ద్రౌపదుడు చిన్నప్పటి నుంచి ఈ కుర్రాన్ని మొగాడి కింద పెంచారు. అందరితోటి ఏమని చెప్పారట, ఆడపిల్లని చెప్పకుండా మాకు పుట్టింది మగవాడే, శిఖండి అని పేరెట్టామన్నారట. ఎవరో కొంతమంది అంతఃపుర కాంతలకి తప్ప ఈ పెంచుతున్న వాళ్ళకి, తక్కిన వాళ్ళకి ఈ రహస్యం తెలియదు, రాజరహస్యం బయటికి రాలేదు. కొంత పెద్దయ్యాక నారదుడు వచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయికి పురుష యోగం వస్తుందన్నట్ట.
అప్పుడు దశార్ణ మహారాజు అని ఉన్నాడు హేమవర్మ. దశార్ణ మహారాజు దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఆయన పెళ్లి చేశాడు. పెళ్లిన తర్వాత మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన తర్వాత కౌగిలింత ద్వారా నా భర్త కాదు స్త్రీ అని కనిపెట్టేసింది ఆవిడ. చాలా తెలివిగా అక్కడ ఎవరికీ చెప్పకుండా పొద్దున్నే ఒకసారి మా అమ్మని చూస్తానండి అందేటి అత్తగారితో. చూడమ్మా అంది ఈవిడ. అమ్మా నా బతుకు అర్థమైపోయింది, నేను పెళ్లి చేసుకునేది అమ్మాయినే అని చెప్పేసింది ఈవిడ. దాంతో ఈవిడ వెళ్లి భర్తకి చెప్పింది. దశార్ణ మహారాజు మహాపరాక్రమవంతుడు, వాడి దగ్గర పెద్ద ఏనుగు ఒకటి ఉన్నది. ఆ ఏనుగు యుద్ధరంగంలో ఎన్నో ఏనుగుల్ని పీనుగు చేసిన ఏనుగు. వాడు వెంటనే ద్రుపద మనం మిత్రులం కదా, అటువంటిది నన్ను మోసగిస్తావా? ఒక ఆడదాన్ని మగాడిని పెంచి పైగా ఆడదానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ కూతుర్ని కోడలుగా పట్టుకెడతావా? రేపు యుద్ధానికి వస్తున్నాడు, కాసుకో యుద్ధరంగానికి అన్నట్ట. ఇంకా ద్రుపదుడు ఏం చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఈయన ఏకాంతంగా కూర్చుని ఇది ఎక్కడ కర్మరా బాబు, ఈ నారదుడు ఆ శివుడు మా కొంప ముంచారు, వీళ్ళు చిన్నప్పటి నుంచి నేమో ఆడపిల్లని మగపిల్లాడిగా పెంచడం వల్ల వచ్చిన నష్టం ఇదని ఏడుస్తూ ఉంటే అప్పుడు తెల్లవారితే యుద్ధం వల్ల మా నాన్నకి గండం, నాకు పరువు పోతుంది. రేపు పొద్దున్న ఏది అమ్మాయిని ఇలా తీసుకురా అంటారు. అప్పుడు నన్ను అంతా అక్కడికి తీసుకెడతారు. నన్ను పరీక్షిస్తే నేను ఆడదానని బయటకు వస్తుంది. ఈ గందరగోళం కంటే ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడితో ఈ ఘట్టం ముగుస్తుంది. నేను చచ్చిపోదాం అనుకున్నాడు ఈ శిఖండి. రాత్రికి రాత్రి అర్ధరాత్రికి చచ్చిపోవడానికి ఆ పాంచాల నగరానికి దగ్గరలో ఉన్న ఒక యక్ష పర్వతం ఉన్నది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాట. పైకెక్కి కిందకు దూకి చచ్చిపోదామని. తీరా దూకి చచ్చిపోయే సమయానికి ఆ పర్వతం కొండగుహలో నుంచి ఒక యక్షుడు బయటకు వచ్చాడు. వాడి పేరు స్థూలకర్ణుడు. యక్షులు ఆ కొండ మీద ఉంటారు కనుక ఆ పర్వతానికి యక్ష పర్వతం అని పేరు. ఆ కొండగుహలో చాలా కాలం నుంచి కుబేరుడు మిత్రుడు స్థూలకర్ణుడు అనేవాడు ఉంటున్నాడు. వాడు బయటకు వచ్చి ఆగమ్మాయి ఆగు, ఏమిటి సాహసం అని జబ్బుచ్చుకుని వెనక్కలాగట. సాహసం కాక ఏం చేయనండి, నా బ్రతుకు వ్యర్థమైపోయింది. నేను ఆడపిల్లగా పుట్టాను, కానీ నన్ను మా నాన్న మగపిల్లాడి కింద పెంచాడు, పైగా శివాజ్ఞ అన్నాడు. ఇప్పుడు నా కర్మగారి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి బతుకు పాడయ్యింది, తెల్లారితే నా బతుకు పాడవుతోంది. యుద్ధం అంటూ జరిగితే జయాపజయాలు దైవాధీనాలు, నా రాజ్యం నాశనం అవ్వచ్చు, లేదా మా మామగారి రాజ్యం నాశనం అవ్వచ్చు. ఇంత పాపానికి మూటగట్టుకోవడం కంటే, ఈ పాపం అంతా నానెత్తి మీద పడ్డం కంటే ఆత్మాహుతి చేసుకోవడం మంచిదని ఇక్కడికి వచ్చాను. చస్తే ఈ ఉభయపక్షాల వాళ్ళకి కూడా ఏ తగాదా ఉండదు. రేపు తెల్లారాక పరీక్షించడానికి నన్ను పిలిపిస్తాడు మా మామగారు. నేను బతికుంటే కదా పరీక్షించేది. నేను ఇక్కడ రహస్యంగా చచ్చిపోతే అసలు నేనున్నాననే విషయం తెలియదు. దాంతో ఈ యుద్ధం ముగిసిపోతుంది అనగానే, వెర్రిదానా, ఏదో కష్టం వచ్చిందని చచ్చిపోతావా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే చచ్చిపోవడమేనా? సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తలపెట్టి చచ్చిపోవడమేనా? తప్పు కదా. పైగా సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆ మధ్యలో ఒకసారి ఇలాగే జరిగింది. ఓ భార్యాభర్తలకు మధ్యలో తగాదా వచ్చింది. భర్త గారు భార్య మీద అలిగాడు,